హలో ఆస్పిరెంట్స్, ఐ వెల్కమ్ యూ ఆల్ టు ద పాయింట్. ఇవాళ మన వీడియోలో మనము రీసెంట్గా జరుపుకున్న ఇండియన్ ఆర్మీ డే గురించి తెలుసుకోబోతున్నామండి. అసలు ఈ రోజు ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అండ్ వాట్ ఈస్ ద హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ బిహైండ్ దట్, అండ్ ఆర్మీనే కాకుండా నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్కి కూడా డిఫరెంట్ సెలబ్రేషన్ డే అనేది ఉంటుందా, వాళ్ళన్నిటి గురించి తెలుసుకోబోతున్నామండి. సో లెట్ us బిగిన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? అసలు ఇండియన్ ఆర్మీ డే అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? Army Day is celebrated every year on 15th January in India to commemorate the Jawans and Indian Army. యాక్చువల్లీ ట్రై సర్వీస్ అనే 3 సర్వీసెస్ ఉంటాయండి మన డిఫెన్స్ ఫోర్సెస్లో మెయిన్గా. వన్ ఈజ్ ఇండియన్ ఆర్మీ, సెకండ్ వన్ ఈజ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇండియన్ నేవీ. ఈ ముగ్గురిని కలిపి ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటారు. అండ్ వాట్ యూ సీ లైక్ అస్సాం రైఫల్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సిఆర్పిఎఫ్, సిఏపిఎఫ్ ఇవన్నీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్ అండి. దే కమ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. కానీ ఈ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ అనేవి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అఫేర్స్ కిందికి వస్తాయి. సో దే 3 హ్యావ్ డిఫరెంట్ డిస్టింక్షన్ దెన్ రెస్ట్ ఆఫ్ ద పారామిలిటరీ ఫోర్సెస్. So this year we'll be celebrating a 74th such ఆర్మీ డే. సో మోస్ట్ ప్రాబ్లీ మన ఇండియన్ ఇండిపెండెన్స్ ఎంత పాతనో అంతే పాతది కూడా మన ఇండియన్ ఆర్మీ డే. అఫ్ కోర్స్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ హ్యాస్ బీన్ వే అర్లియర్ దాన్ దట్. నేను దాని గురించి కూడా మీకు చెప్తాను. సో యాజ్ ఐ సెడ్, ప్రతి ఒక్క సర్వీస్కి వాళ్ళ ఫౌండేషనల్ డే, ఎస్టాబ్లిష్మెంట్ డే, లేకపోతే హిస్టారికల్ సిగ్నిఫికెంట్ డే అనేది ఒకటి ఉంటుంది వేర్ దే సెలబ్రేటెడ్. సో ఇండియన్ ఆర్మీ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 15th January. నేవీ డే సెలబ్రేటెడ్ ఆన్ every year December 4th and Indian Air Force Day celebrated on October 8th. సో ఈ ప్రతి ఒక్క దళాలు ఏవైతే ఉన్నాయో ఆర్మీ, నేవీ ఆర్ ఎయిర్ ఫోర్స్ కానీ, సో వాళ్ళ ఫౌండేషనల్ డే రోజు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు, పరేడ్స్ అవన్నీ కూడా ఉంటాయండి. సో రీసెంట్గా 15th January మనము ఆర్మీ డే సెలబ్రేట్ చేసుకున్నాము. సో బ్యాక్గ్రౌండ్ కాస్త అసలు ఈ డే ఎందుకండి? సో 15th January 1949 ఫీల్డ్ మార్షల్ కోదండేరా ఎం కరియప్ప గారు, హూ వాజ్ లిeutenant general, took over as the first Indian commander in chief of Indian Army from General Saint Francis Butcher, the last British person to hold the post. No doubt British Royal Indian Army, British Royal Indian Navy, British Royal Indian Air Force అనేవి కూడా వర్క్ చేస్తుండేవి. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అప్పుడు ఏదైతే ఉందో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ దాన్ని ఓవర్టేక్ చేసింది. అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్, సో యూ కెన్ సీ 15th January 1949, మనకు ఆల్రెడీ August 15th 1947కి ఇండిపెండెన్స్ వచ్చింది. బట్ ఈవెన్ దెన్ ఇట్ వాజ్ యాక్చువల్లీ అ ఫారినర్ బ్రిటిషర్ హూ వాజ్ హోల్డింగ్ ద పోస్ట్ ఆఫ్ కమాండర్ ఇన్ చీఫ్. సో ఇట్ వాజ్ యాక్చువల్లీ ఆన్ 15th January 1949 when our own Indian ఎం కరియప్ప గారు, యూ కెన్ పిక్చర్ ఇక్కడ చూడొచ్చు మీరు, he became the very first Indian commander in chief of Indian Army. సో టు కమమోరేట్ ద డే మనము ఇండియన్ ఆర్మీ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాము. So K.M. Kariyappa adopted the slogan Jai Hind, which means victory of India. He is also one of the only 2 Indian Army officers to hold the 5-star rank of Field Marshal, the other being Field Marshal Sam Manekshaw. 1971 Bangla Liberation War లో చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశారండి Sam Manekshaw గారు. సో అపార్ట్ ఫ్రమ్ హిమ్, Kariyappa is the only second person from Indian Army to hold 5-star military rank. నేవీలో ఈ రోజు వరకు ఎవరికి ఆ 5-star military rank ఇవ్వలేదండి. ఎయిర్ ఫోర్స్లో ఇచ్చారు ఎయిర్ మార్షల్ అర్జన్ సింగ్. సో హీ ఈజ్ అ 5-star officer there. So to commemorate Kariyappa garu and to commemorate the day on which an Indian took over as commander-in-chief of Indian forces, we celebrate Indian Army Day. So ఎలా జరుగుతాయి సెలబ్రేషన్స్? నో డౌట్ ఆర్మీ డే సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ టు ఆనర్ ద సోల్జర్స్ ఆఫ్ ద కంట్రీ హూ హ్యావ్ సెట్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ అండ్ బ్రదర్హుడ్ అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ద లవ్ ఫర్ ద కంట్రీ. నో డౌట్ వాళ్ళు పగలు రాత్రి సర్వ్ చేస్తారు కాబట్టి వీఆర్ ఫీలింగ్ సెక్యూర్ అండ్ సేఫ్. In celebrations of Army Day, the parade is organized every year at the Kariyappa Parade Ground of Delhi Cantonment. So ఢిల్లీలోనే పరేడ్ గ్రౌండ్స్లో ఈ పరేడ్ అనేది జరుగుతుంది. సో ఇండియన్ ఆర్మీ గురించి కాస్త మనం తెలుసుకుందామండి. జస్ట్ లైక్ ఐ సెడ్, హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ చూసాము. సో ఆరిజిన్ కూడా చూద్దాము. ద ఇండియన్ ఆర్మీ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద ఫోర్సెస్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ విచ్ లేటర్ బికేమ్ ద ఇండియన్ ఆర్మీ, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అండ్ ఈవెన్చువలీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇండియన్ ఆర్మీ. ఆజాద్ హింద్ ఫౌజ్ దేని గురించి అయితే మాట్లాడతామో, ఇట్ వాజ్ యాక్చువల్లీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్. దట్ ఈస్ టోటలీ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇక్కడ మన ఇండియన్ ఫోర్సెస్, ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏదైతే ఉన్నాయో, ఖాస్కర్ ఇండియన్ ఆర్మీ, వి యాక్చువల్లీ ఓవర్టుక్ ద బ్రిటిష్ వన్ విచ్ ద బ్రిటిష్ హ్యాడ్ ఆల్రెడీ క్రియేటెడ్. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ క్రియేట్ చేసింది, ఆ తర్వాత బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్, బ్రిటిష్ రాజ్ దాన్ని టోటల్గా ఓవర్టేక్ చేసింది. అండ్ ఆఫ్టర్ దట్ ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్టుక్ దట్. Indian Army was founded almost 126 years ago by British on 1st April 1895. So
ఫుల్ ఫ్లెజ్డ్ ఒక మిలిటరీ ఫోర్స్ని బ్రిటిష్ వాళ్ళే, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళే తర్వాత సక్సెసర్స్ వాళ్ళు క్రియేట్ చేశారండి. మీరు డేట్ కూడా చూడొచ్చు, వెరీ సిగ్నిఫికెంట్. 1858 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పాస్ అయింది, 1857 ఫస్ట్ వరల్డ్ ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత. సో 1895 ఫుల్ ఫ్లెజ్డ్ బ్రిటిష్ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీని ఎస్టాబ్లిష్ చేసింది. ఇండియన్ ఆర్మీ is considered the world's 4th strongest and one of the most disciplined army across the world. So these were the few things which you had to know about Indian Army Day. Thank you for watching my video.